కిడ్నీస్ ఫెయిల్ అయితే ప్రోటీన్స్ పూర్తిగా మానేయాలి అనుకుంటారు. యాక్చువల్లీ ఇది ఒక పెద్ద మిత్. మన బాడీకి ప్రోటీన్స్ చాలా అవసరం. ప్రోటీన్స్ మన బాడీలో బిల్డింగ్ బ్లాక్స్ లాంటివి. అలాంటి ప్రోటీన్స్ కనుక మానేస్తే మజిల్ లాస్ అయిపోతుంది, బాడీ వీక్ అవుతుంది, ఇమ్యూనిటీ తగ్గిపోతుంది, పేషెంట్ రికవరీ కూడా స్లో అవుతుంది. సో ప్రోటీన్స్ మానేస్తే నష్టమే ఎక్కువ. సో ఎంత తీసుకోవాలి? నార్మల్ హెల్దీ ఇండివిజువల్ రోజుకి 1 గ్రామ్ పర్ కేజీ పర్ డే తీసుకోవాలి. సో 60 గ్రామ్స్ మనిషి హెల్దీ అయితే 60 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అవసరం. అదే కిడ్నీస్ ఫెయిల్ అయితే ఆ 1 గ్రామ్ని 0.6 టు 0.8. సో 60 కేజెస్ అతను 40 గ్రామ్స్ ప్రోటీన్ వరకు తీసుకోవచ్చు. జనరల్గా నాన్ వెజ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ వద్దంటాం. దీనివల్ల కిడ్నీస్ మీద భారం ఇంకా ఎక్కువయ్యి కిడ్నీ డ్యామేజ్ స్పీడ్ అవుతుంది కాబట్టి. సో ఏం తీసుకోవాలి? ఎగ్ వైట్, పప్పు, సోయ్, మిల్లెట్స్, పన్నీర్. ఈ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ కిడ్నీ పేషెంట్స్లో సేఫ్. సో కిడ్నీ పేషెంట్స్కి ప్రోటీన్ పూర్తిగా మానేసిన, ప్రోటీన్ ఎక్కువైనా నష్టమే. రైట్ సోర్స్ అండ్ రైట్ క్వాంటిటీ ఆఫ్ ప్రోటీన్ కిడ్నీ పేషెంట్స్లో కూడా సేఫ్. సో కిడ్నీ పేషెంట్స్ మీరు ప్రోటీన్ పూర్తిగా ఆపేయక్కర్లేదు. అర్థమైంది కదా? స్టే అవేర్ అండ్ స్టే హెల్దీ. థ్యాంక్ యూ.